హాయ్ గాయ్స్, ఇదే సంక్రాంతి సెలబ్రేషన్స్ ఒక చిన్న ఫార్మ్లో పెట్టుకున్నాం మేము. డాలస్ అవుట్స్కట్స్, ఇది మెకెన్నీ నుంచి ప్రిన్స్టన్ ఆ ఏరియాలో ఉంటాము. ఇక్కడ యూ కెన్ సీ ద ఫార్మ్స్. ఒక్కొక్క లాట్ వచ్చి ఒక 100-200 ఎకర్స్ ఉంటుంది. వాళ్ళ ఓన్ హార్సెస్, ఎనీ యానిమల్ దే కెన్ రైస్. యాక్చువల్గా అలా రైస్ చేస్తే అది ఏమైందంటే అగ్రికల్చర్ ఎగ్జంప్షన్ అంటాం మనము, ఆగ్ ఎగ్జంప్షన్ అంటాము. అలా ఒక చిన్న యానిమల్ పెట్టినా కూడా పర్లేదు అనమాట. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఉంది యాక్చువల్గా, దే ఆర్ లివింగ్ దేర్, బట్ స్టిల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హార్స్నో లేకుంటే ఒక చిన్న యానిమల్ని, పెట్ యానిమల్ని పెంచుతారు. సో దట్ దే కెన్ గెట్ ఆగ్ ఎగ్జంప్షన్ అనమాట. దిస్ ఆర్ ఆల్ కాల్ ర్యాంచెస్. ఇది రియల్గా చెప్పాలంటే కంట్రీ సైడ్ టెక్సాస్ స్టైల్ అనమాట. ఇలా కట్టడం కానీ ఆ హార్సెస్ అవన్నీ. సో ఆ ర్యాంచ్లో లోపల హార్సెస్ ఉంటాయి. చలి కదా, బయటకు వచ్చింది కదా అవి. బట్ మనం సమ్మర్లో వస్తే కన్నా వీ కెన్ సీ ద హార్సెస్ దేర్. యాక్చువల్గా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చిన్న భోగి మంట, మన ఒక 2-3 కైట్స్ ఎగరేయాలని వెళ్తున్నాము. క్యాతి ఈజ్ ఆల్సో సో ఎక్సైటెడ్. క్యాతి, ఆర్ యూ ఎక్సైటెడ్ అమ్మా? ఎక్సైటెడా క్యాతి? లేదా పనుకుందా? నాట్ ఎక్సైటెడా? నో, షీ డస్ నాట్ నో. భోగి సంక్రాంతి అనేది ఐడియా ఉండదు కదా. మన ఇళ్ళల్లో మనం చిన్నప్పుడు కిడ్స్గా ఉన్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎస్పెషలీ నా చైల్డ్హుడ్లో హౌస్ ఉన్నది చూడండి. నా చైల్డ్హుడ్ మెమరీ అదే ముగ్గులు వేయడము. అట్లా మా అమ్మోళ్ళు 10-11 వరకు వేసేవాళ్ళు ముగ్గులు. తర్వాత మా సిస్టర్ అట్లా వెళ్ళి దే యూస్ టు వాచ్ అదర్, వేరే వాళ్ళు వేసిన ముగ్గులు కూడా చూసి రంగులు ఉంటాయి, చాలా బాగుంటాయి. చిన్నప్పుడు నేను బాగా హెల్ప్ చేసేవాడిని. మనం పెద్ద కొద్దీ వీ స్టాప్డ్ అంతే గోయింగ్ దేర్. బట్ మా అమ్మ, మా అక్క వాళ్ళు ఏమో కంటిన్యూ చేసేవాళ్ళు ముగ్గులు వేయడం వల్ల, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మన కిడ్స్కి అవన్నీ తెలియదు కదా. ఇక్కడ ఉన్నప్పుడు మేము అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనే తీసుకెళ్తాను యాక్చువల్గా. దానికి తెలియదు హౌ ఫన్ ఇట్ ఈస్ అనేది. ఒక భోగి ఇట్లా వేసినప్పుడు అంటే ఫైర్ వేసేయడము, ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చోవడం ఐడియా ఉంది. కానీ ఇట్లా అవుట్ సైడ్లో మన పాత సామాన్లన్నీ వేసి మనం భోగిలాగా మంటించేసి తర్వాత కైట్స్ ఎగిరేయడము, సంక్రాంతికి అది స్పెషల్ మనం చేస్తాము. అట్లా ఇంకా గంగిరెద్దులు ఏవో ఉంటాయి కదా, అవన్నీ కొంచెం ఐడియా ఉండవు పిల్లలకి. మాకు అయినంత మేము ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేపిస్తాం అన్నమాట పిల్లలకి. సో ఈ డ్రైవ్ అరౌండ్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 మైల్స్లో ఉంది ఆ ఫామ్. అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. యాజ్ యూ కెన్ సీ మోస్ట్ ఆఫ్ దీస్ రోడ్స్ ఆర్ కంట్రీ రోడ్స్. 1 లేనే ఉంటుంది అనమాట. యాక్చువల్గా 1 లేన్ ఉంటుంది. బాగుంటుంది ఈ డ్రైవ్ కూడా, చాలా బాగుంటుంది. ఎనీవేర్ ఐ మీన్ మన యుఎస్లో ద వన్ బెస్ట్ థింగ్ ఈజ్ డ్రైవ్. ఎస్పెషలీ వీ కెన్ ఎంజాయ్ ద డ్రైవ్. యాక్చువల్లీ వీ కెన్, చాలా బాగుంటుంది డ్రైవ్. అది కాక స్నో పడింది కదా, సో స్నో స్లోగా మెల్ట్ అవుతా అంటే డ్రైవ్ చూడడానికి కూడా చాలా బాగుంది. చుట్టూ వైట్ కలర్ లాగా అలా బాగుంది అనమాట. స్నో స్లోగా మెల్ట్ అవుతుంది. కొన్ని ఏరియాస్లో బాగా మెల్ట్ అయింది, కొన్ని ఏరియాస్లో స్లోగా మెల్ట్ అవుతుంది. ఆ సన్ పడేదాన్ని బట్టి మెల్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అక్కడక్కడ మనం చూడొచ్చు, ప్రతి ఒక్క ఇంటికి ఒక క్యాంపర్ వన్ పెట్టుకున్నాడు వాడు. సో యూ గైస్ కెన్ సీ. సో ఇక్కడ వీళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం బాగుంటారు అండ్ దే ఎంజాయ్ దేర్ లైఫ్ ఎ లాట్. ఒక వీకెండ్ వస్తే కన్నా బయటికి వెళ్ళాలి అనే ఉంటుంది వాళ్ళకి, ఎలా ఎంజాయ్ చేయాలని. మనకి వీకెండ్ వస్తే మన పనులన్నీ చేసుకోవాలని ఉంటాం కదా, బట్ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. పెద్ద ఇంట్లో కుకింగ్ ఏం పెట్టుకోరు. మోస్ట్లీ దే ఈట్ అవుట్ సైడ్, దే స్పెండ్ టైమ్ అవుట్ సైడ్ ఆల్సో మోస్ట్లీ. ఇవన్నీ కూడా ఏదో పంట కూడా వేసారు యాక్చువల్గా. ఏం పంటలేదు అది, ఏదో వేసారు యాక్చువల్గా ఫార్మే. ఈవెన్ మంచు కూడా చావలేదు చూడది, అంత గ్రీన్ ఉంది. ఏదో వేసారు అక్కడ. మేము నెక్స్ట్ టైం అట్లా వెళ్ళినప్పుడు ఆపి చూస్తాము అది ఏం ఫామ్ వేసారు అనేది. ఇక్కడ వీళ్ళకి పవర్ కేబుల్స్ కానీ, ఇక్కడ వాటర్ కానీ, ఎంత మారుమూల పల్లెనా కూడా వాళ్ళకి డ్రైనేజ్ కానీ అవన్నీ పెట్టింటారు వీళ్ళు ఇక్కడ. అది నాకు కూడా అసలు పిచ్చెక్కిపోతుంది. ఇంత రూరల్ ఏరియాస్లో కూడా వీళ్ళు ఎలా రీచబిలిటీ ఉంటుందని ఇక్కడ. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతాము ఫామ్ లోపలికి. ఇవి వాళ్ళు మామూలుగా రెంట్లకు కూడా ఇస్తారు ఫామ్స్ని.
ఈ చిన్న ఫామ్ యానిమల్స్ అన్నీ ఉంటాయి, చిన్న చిన్న ర్యాంచెస్ అన్నమాట ఇవి. చూడ్డానికి కూడా బాగుంటాయి ఇవి. ఏమ్మా ఖ్యాతి. ఈ ర్యాంచ్కి మేము ఆల్రెడీ వచ్చాం లత, ఇది బాగుంటుంది ర్యాంచ్. ప్రాస్పెక్ట్ మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడే దిగాము. మా పిల్లలు ఆల్రెడీ వచ్చినారు. అప్పుడే చూడండి ట్రాఫిక్ గొడవ స్టార్ట్ చేస్తాను, వాళ్ళు ఎందుకన్నా దిగాలని చెప్పి. హాయ్ పవన్, హాయ్ గాయ్. ఏం చేస్తున్నారు? 10 minutes ముందు నన్ను పంపించి మంచి పని చేస్తాను. అప్పుడు మంట ఉంది, ఇప్పుడు మంట లేదు. ఓకే, 5 టైం ఇస్తారు. No, there's one kite you can fix and keep. Kite? శాంతి నువ్వు కూడా ఎక్కుతావా? Yeah, well, అది ఇక్కడనే ఉంటుంది. ఈ చల్లని వేడివేడి చల్లని ఏరియాలో స్నో కూడా పడుతుంది కలిసి వేడివేడి కాఫీ తాగుతున్నాము. సో ఇది రియల్ కూల్ ఎక్స్పీరియన్స్. బాగా వేడిగా ఉంది కాఫీ, టీ కూడా. సారీ, సో కిడ్స్ బాగా ఆడుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాది వీడియోస్ అయిపోతా ఉంటాయి ఇక్కడ. తీసుకోరండి, మేము ఆల్రెడీ ప్రిపేర్డ్. ఆ టీ ఉంది, టీ ఉంది అతరా. Sorry. Hello guys, we are at a ranch house. Just came here for the మనం వీడియోలో పెడతాము. see, right? షార్ట్స్ ఈజీ అప్లోడ్ చేయడం. అంతా అయిపోయింది అర్చన.